వెల్కమ్ టు పూరా లోకల్. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు చనిపోయారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించాయి. దీంతో 10 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. మంటలు వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ఝాన్సీ జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇకపోతే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు 50,000 చొప్పున సహాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజల్ పాటార్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదిక పోస్ట్ పెట్టారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని, గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. చిన్నారుల మృతి హృదయ విదారకమని మోడీ అన్నారు. ప్రధాని మోదీ ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకమని, పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి, ఈ బాధని భరించే శక్తి ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.